తెలంగాణలో జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ రోజు రోజుకి చర్చనీయాంశంగా మారుతా ఉన్నాయి. ఒకవైపు ప్రభుత్వం నుంచి మేము గెలుస్తామంటా ఉన్నారు, ఫుల్ మెజారిటీ అంటా ఉన్నారు. ఇంకోవైపు నుంచి ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పార్టీ మేము గెలుస్తాం మెజారిటీతో వీళ్ళు చెప్తా ఉన్నారు. అదేవిధంగా బీజేపీ మేము గెలుస్తామంటుంది. సో ఎట్లా ఉంది అసలు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో ఓటర్లు ఏమనుకుంటున్నారు? ముఖ్యంగా మైనారిటీ ఓట్స్ ఎటుపడే అవకాశం ఉందనేది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతపాటు జూబ్లీహిల్స్ నియోజకవర్గం సంబంధించి ఆ లోకల్కి సంబంధించిన మైనారిటీ ఓటర్ ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న మీ పేరు ఎక్కడ? సార్ నా పేరు అన్వర్ సార్. అన్వర్. ఏంటి ఎట్లా ఉండబోతుంది జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్? జూబ్లీహిల్స్ అంటే ఇప్పుడు రెండు బాగానే ఉన్నాయి అనుకోండి. కాకపోతే ప్రజలు ఏముందంటే ఇప్పుడు వాస్తవాలు అనేది ఏందనేది తెలుసుకోవాలి ఫస్ట్. గత ముందుకి ఇప్పటికి ఏం జరిగినా ఏం లేదన్నది వాస్తవాలు అన్ని తెలుసుకున్న తర్వాతనే ప్రజల్లో ఎన్నుకోవాలి. ఎంతసేపు ఉన్నా సరే ఎవరికైనా సరే. ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వాళ్ళు భయపెట్టిస్తున్నారట సినీ ఇండస్ట్రీ వాళ్ళందరికీ. ఇప్పుడు మన ఇక్కడ రేమత్ నగర్ ఉంది కదా, ఆ కన్స్టిట్యూన్సీలో బీఆర్ఎస్లో క్యాన్వాసింగ్ చేయడానికి పోతే బెదిరిస్తున్నారంట. ఇప్పుడు ప్రజలకు కూడా ఏమవుతుందంటే తెలుస్తాయి. ఇప్పుడు కాకపోయినా ఇప్పుడే ఇట్లా ఉంటే గెలిచిన తర్వాత ఇంకెట్లుంటుంది వాళ్ళది. ఏమని బెదిరిస్తున్నారు? ఇక్కడ రాకూడదు మీరు అని చెప్పి అంటున్నారంట క్యాన్వాసింగ్ చేయడానికి. అక్కడ ఉన్న వాళ్ళు ఎందుకు రావద్దు? అందరు ఎవరైనా చేసుకోవచ్చు. అదే కదా, అక్కడ అడిగే వాళ్ళు లేరు కాబట్టి కదా ఇవన్నీ. ఇప్పుడు మొత్తం వాళ్ళు ఎంతసేపు ఉన్నా రౌడీ రాజ్యం అయిపోయింది వాళ్ళది. అంతే, అది ఏం లేదు. ఇప్పుడు ఏముందంటే ఎంతసేపు ఉన్నా సపరేట్ ముస్లిం వాల్స్ అనే వాలీవిల్ అనే కాదు, ఎంఐఎం పార్టీ వాళ్ళు వాలీవిల్ అనేది కాదు. గవర్నమెంట్ ఏది ఉన్నా సరేనా వాస్తవాలను గుర్తించాలి ఎప్పుడైనా సరే. ఇప్పుడు వాళ్ళు ఉందని చెప్పి పార్టీ ఉందని చెప్పి ఇప్పుడు జూబ్లీహిల్స్ వాళ్ళు కూడా ఇప్పుడు ఇదే సీటు కాంగ్రెస్ వస్తేనే మంచిగా ఉంటుంది అంటే తప్పు. అది ఎంతసేపు ఉన్నా సరే. ఇక్కడ గతంలో చూసిన గోపీనాథ్ సార్ గారు మనకి ఇన్ని చేశారు, అభివృద్ధి ఎంత అభివృద్ధి చేశారు. వీళ్ళు వచ్చిన తర్వాత ఆల్రెడీ 2 years అయిపోయింది గవర్నమెంట్ ఫామ్ అయ్యేది. ఈ 2 yearsలో ఏమైనా చేంజ్ ఉందా లేదనేది తెలుసుకోవాలి ప్రజలు ఎంతసేపు ఉన్నా. తెలుసుకున్న తర్వాత దాన్ని బట్టి ఒక విధంగా మార్చుకోవాలని చెప్పి నా విజ్ఞప్తి, అంతే, ఏం లేదు. సో ఇప్పుడు అజరుద్దీన్కి మంత్రి పదవి ఇస్తారని ఒక టాక్ నడుస్తుంది. అది సో ఆ విషయంలో కొంచెం చర్చ సాగుతా ఉంది. మైనారిటీ ఓట్స్ని లాక్కోవడానికే జరుగుతున్నటువంటి అంటున్నారు. దీన్ని ఎట్లా చూస్తున్నారు? నిజంగానే కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేస్తారా మైనారిటీ? కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారంటే ఇప్పుడు మైనార్టీలు ఏముందంటే అజరుద్దీన్ ఓవైసీ పక్కన పెడితే ఏముందంటే వాసాలు గుర్తిస్తారు. మైనార్టీలు ఎట్లుందంటే అజరుద్దీన్ ఏముంది ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇస్తున్నారని చెప్పి అక్కడ పోతాడు గుంజడానికి చూస్తారు. తర్వాత కేసీఆర్ సార్ కూడా ఇస్తారు. ఇక్కడ ఉంచుతారా? ఉంచారు కదా. ఇప్పుడు వాళ్ళది ఏముంది సార్, ఇక్కడ తిరిగితే అక్కడ కావాలి, ఇక్కడ మలిపితే అక్కడ తిరుగుతారు వాళ్ళతోనే లోకల్ ఉన్నటువంటి ప్రజలు కార్యకర్తలు పోరంటావా? వాళ్ళు పోతారు. ఇది ఒక అండర్ గ్రౌండ్ ప్లాన్ ఉంటుంది వాళ్ళది కూడా. వెనుక ఒక అండర్ గ్రౌండ్ ప్లాన్ ఉంటుంది, పోతారు. ఇప్పుడు ఏముందంటే ఇప్పుడు లోకల్లో ఉంటారు కాబట్టి ఆడ ఆ బస్సులు ఉంటారు కాబట్టి కాదనుకుంటే ఇప్పుడు ఎంతసేపు ఉన్నా సరే జైన్ అవుతారు. అవడానికి కూడా లేదడానికి లేదు. వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తుంటారు. అంతే. సో ఎట్లా ఉంటుంది మరి? ఎవరు బెదిరిస్తున్నారు మిమ్మల్ని అక్కడ? మమ్మల్ని కాదు, క్యాన్వాసింగ్ చేసే ప్రజలను అందరిని బెదిరిస్తున్నారు అని చెప్పి రాత్రి విన్నాం అక్కడికి వెళ్తే. అదే. సో ఎట్లా ఉండబోతుంది మరి? ఇప్పటికైతే బాగానే ఉంది. ఇంకా ముందు తర్వాత ఇప్పుడు మన సార్ కేటీఆర్ సార్ రోడ్ షో స్టార్ట్ అవుతాయి కదా, దీని తర్వాత ఇంకా మెల్లమెల్లగా ఏదైనా ఉంటే చేంజ్ చేసుకోవాలి. సో బీఆర్ఎస్ పార్టీ పైన జనాలు ఏమంటున్నారు 10 సంవత్సరాల పాలన గురించి? 10 సంవత్సరం పాలన గురించి అంటే ఇప్పుడు అందరూ ఇక్కడ ఒక విషయం విజువల్ చూస్తే ఏముందంటే ఇక్కడ సిటీలో అంతా బాగానే ఉంది. ఇప్పుడు ఏం చేశారు బీఆర్ఎస్ పార్టీకి మైనస్ ఎక్కడ వచ్చింది? మనకి విలేజ్లలో డిస్టిక్లలో వచ్చింది. సిటీ పరంగా చూస్తే ఏ ఒక్క సీటు పోలేదు మనకి ఇంతవరకు. చేంజెస్ ఉంది, కాకపోతే ప్రజలు ఇప్పుడు మళ్ళీ అది గుర్తిస్తారని చెప్పి నేను భావించిన తర్వాత మళ్ళీ ఇది ఏదైతే ఉందో మళ్ళీ పునర్వైగం మనం తెచ్చుకుంటాం తిరిగి అని చెప్పి నేను ఆశిస్తున్నాను. 6 గ్యారెంటీలు ఏమైంది? వస్తున్నాయా? ఎవరికి వస్తున్నాయి? 6 గ్యారెంటీలు ఎవరికి వస్తున్నాయి? ఫ్రీ బస్ ఒకటి తిప్పుతున్నారు చూడండి, అంతే, ఏం లేదు ఆడ. ఫ్రీ బస్ ఒకటే, దాంట్లో కూడా మళ్ళీ కొట్లాడాలి లేడీస్కి. అసలు ఎవరికి ఉపయోగం ఉంది దానివల్ల? స్టూడెంట్కి పెట్టాలి, యాక్చువల్ ఎక్కువ వస్తుంది, అందరికి పెట్టరు. ఏం బాగుంది? ఆటో వాళ్ళు కానీ ఎవరైనా కానీ క్యాబ్ వాళ్ళు కానీ ఎవరికైనా ఉందా దానివల్ల? లేదు కదా. అన్ని వేస్ట్, వీళ్ళ మాటలు అంతే, మాటలు తప్పితే వేరే ఏవీ లేవు, అంతే, అన్ని వేస్ట్ మాటలు. కేటీఆర్ రోడ్ షో వస్తే జనాలు పోటెత్తుతారా? వస్తారా? 100% చూస్తారు కదా, మీరే లైవ్లో అందరు చూస్తారు కదా. అనేది 24 నెలల నుండి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఒక ఏమంటారు తుపాకు రాములాగా పనిచేశాడు. 24 నెలలు హామీలే ఇచ్చాడు తప్ప ఎలాంటి అభివృద్ధి చెందలేదు. ముఖ్యంగా ముస్లింలకు కూడా చాలా వ్యతిరేకత వచ్చింది రేవంత్ రెడ్డిపై. కేవలం మాటల గ్యారంటీ చేస్తున్నాడు తప్ప పనికి లేడు. కేసీఆర్ గారు ఇంతకుముందు బాగా పనిచేశారు. కేసీఆర్కి ఈసారి పట్టం కడతామని జూబ్లీహిల్స్ ముస్లింలందరూ కోరుకుంటాను. అలాగే
ఈ ఎలక్షన్ అనేది యావత్తు తెలంగాణలో ఈ తెలంగాణ రాష్ట్రాల్లో ఒక ఉనికి ఇస్తుంది మాకు. ఈ ఎలక్షన్లో మేము గెలిస్తే ఒక ఉనికి వస్తుంది. మళ్ళా రాబో రోజుల్లో కేసీఆర్ గారు ప్రభుత్వం వస్తుంది మేము ఆశిస్తున్నాం. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఫెయిల్ అయిపోయారు. ఆయనకి అధికారం వచ్చిన లంకే బిందెలు దొరుకుతాయి, అవి దొరికితేనే నేను అభివృద్ధి చేస్తాను. ఆ లంకే బిందెలు దొరికినాయన మీరు ఇక అధికారంలో కోల్పోతారు. మీరు ఈ ఎలక్షన్ల తర్వాత మీ పదవి కూడా పోతుంది, వేరే మంత్రిగా వస్తారు. కాబట్టి ఇప్పుడైనా తెలుసుకొని మీరు కొంచెం మీ మాటలు పనులు చేసి ప్రజల్లో మెప్పు పొందే ప్రయత్నం చేయాలి తప్ప ఇంకో 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు ఉన్నది మీ అధికారం. ఆ 2 సంవత్సరాలు ప్రజలకు మేలు కావాలని కోరుతున్నాం తప్ప మీ మళ్ళీ మీరు అధికారంలో వస్తారని మేము ఆలోచించడం లేదు. మీరు 6 గ్యారంటీలు అన్నారు, 420 హామీలు అన్నారు. అది ఏం నిలబడింది? ఒక్కటి షాదీ ముబారక్ తులం బంగారం ఇస్తా అని చెప్పావు. తులం బంగారం ఎక్కడ మీ ఖజానాలో పోతున్నాయా? అట్లా ఇమాం మోజన్లకు 5,000 రూపాయలు కేసీఆర్ గారు పిలిచి ఇచ్చేది 12,000 ఇస్తా అని చెప్పారు. వాళ్ళకు పాపం 6 నెలల నుండి జీతాలు కూడా సరిగా ఇవ్వడం లేదు. అలాగే షాదీ ముబారక్ చెక్కులు కూడా సరిగా పంచడం లేదు. అంటే ఏ నమ్మకంతో మీకు మళ్ళీ ఓటేస్తారు? ఓటేసి ఇలా గెలిపిస్తారు. నమ్మకం పోయిన తర్వాత ప్రజాప్రతినిధి అన్నా కానీ ప్రభుత్వం అన్నా కానీ ఒక నమ్మకం ప్రజలలో ఉండాలి. ఒక 70% మీరు ఒక 70% చేయలేకుండా ఇవాళ మీరు అయితే ఇప్పుడు బీఆర్ఎస్కు మైనార్టీలో పట్టం కడుతున్నది. బీఆర్ఎస్కు మైనార్టీలో అందా ఉంది. ప్రజల్లో బీఆర్ఎస్ ప్రజలు మైనార్టీ ప్రజలు అందరూ కేసీఆర్ గారు వింటున్నారు. కేసీఆర్ సంక్షేమ పథకాలను ఇప్పుడు జ్ఞాపకం చేసుకున్నాం. మేము జిల్లాల వారుగా తప్పులు జరిగాయి కానీ మేము సిటీలో హైదరాబాద్లో ఎలాంటి తప్పులు జరగలేదు. మేము కేసీఆర్ని గెలిపించాం. ఈసారి కూడా జూబ్లీ హిల్స్లో కేసీఆర్ని గెలిపిస్తాను. కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తారు అని అంటున్నారు మైనార్టీలు. కాంగ్రెస్ వాళ్ళు చెప్పుకుంటున్నారు అట్లా. ఇవ్వలేరండి, మేము చూస్తున్నాం కదా, రోజు తిరుగుతున్నాం. ఒక నలుగురు ఒక బూత్లో కానీ ఒక బూత్ కమిటీలో ఒక కన్వలు వేసుకుని భయపట్టిస్తాను. భయపట్టిస్తే ఏమవుతుంది అండి? భయపడితే తెలంగాణ రాష్ట్రం సాధించిన ఘనత బీఆర్ఎస్ పార్టీది. ఒక్కలం జెండా పట్టుకొని తెలంగాణ గులాబీ జెండా పట్టుకొని తిరిగిన వాళ్ళం. ఇలా కాంగ్రెస్ గుండాలు వచ్చి భయపడితే భయపడేటోళ్ళం కాదు. నా మీద కూడా 400-500 కేసులు ఉన్నాయి. 3,000 దిష్టి బొమ్మలు దగ్నం చేశాను. నేను ఉద్యమకారిని. అలాంటి భయపడే టీఆర్ఎస్ కార్యకర్తలు ఇవ్వలేరు. ఇవంతా మీ భ్రమ. మీరు ఏ గుండాలు వచ్చినా మాకు చేయలేదు. ఆ రోజు ఎట్టిపోయిందండి 2001 నుండి గుండాలు ఎక్కడ పోయిన, కాంగ్రెస్ గుండాలు ఎక్కడ పోయిన, తెలంగాణ రాష్ట్రం వాళ్ళని 12,000 మంది బలిదానాలు చేసుకున్నారు. కేసులైనాయి. మీరు ఎక్కడున్నారు? అప్పుడు గుండాలు లేకుంటే నమ్మిరు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి మీరు రోడ్ల మీద ఎందుకు రాలే? వంట వార్పు ఎందుకు చేయలేదు? వంట వార్పు చేసి తెలంగాణ ఎందుకు సాధించలేదు? మేము సాధించినాం. బీఆర్ఎస్ పార్టీ సాధించింది. తెలంగాణ హక్కుదారులం. మేము తెలంగాణ గురించి మేము కొట్లాడటం. ఈరోజు తెలంగాణ ప్రజలు ఆ రోజు ఆకాంక్ష ఉండే తెలంగాణ రాష్ట్రం కావాలని. మీ రేవంత్ రెడ్డికి 22 నెలలు 23 నెలలు అధికారం వచ్చినాం. మేము ఉద్యమకాలం ఏకతాటికి వచ్చి మళ్ళా కేసీఆర్ గారిని గెలిపించి ప్రభుత్వం తెచ్చేదని ప్రయత్నిస్తున్నాం. సో మంత్రిగా అజరుద్దీన్కి అవకాశం ఇస్తున్నట్టు తెలుస్తుంది. ప్రమాణ స్వీకారం కూడా చేయబోతున్నట్టు. ఎట్లా చూస్తారు? మీ కమ్యూనిటీకి వస్తుంది మరి ఇప్పుడు ఇస్తున్నారు, ఎట్లా చూస్తారు? అది ఒక చిన్న ప్లాన్ చాక్లెట్ ఇచ్చిన వ్యవహారం ఉన్నది తప్ప ఆయన రేవంత్ రెడ్డి ఏం చేయలేడు. ఎట్లా మినిస్టర్ ఇస్తాడో ప్రజలకు తెలుసు. దాని గురించి కామెంట్ చేసి కూడా దురదృష్టం అనుకుంటాను. చిన్న పిల్లని చాక్లెట్ ఇచ్చినట్టుగా అజరుద్దీన్కి మంత్రి పదవి ఇస్తున్నాడు. ఇంతకుముందు కూడా మాకు మైనార్టీలకు అది చేస్తా పెద్దపీట వేస్తా అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఏం చేయలేదు. అట్లనే మాకు మళ్ళీ మైనార్టీలో చాక్లెట్ ఇచ్చి మళ్ళీ బుదిరిచ్చే చేస్తాను. ఈ చేతిని ఇచ్చి ఈ చేతిలో వద్దనే ప్రయత్నం చేస్తాను. ఇది ప్రజలందరూ గ్రహిస్తున్నారు. నేను ఒక కామెంట్ చేయలేను. ఎందుకంటే దాని గురించి మేమే ముస్లింలకు మంత్రి పదవి రాలేదని చెప్పడం జరిగింది. మేము దాని మీద ఇప్పటిదాకా 2 సంవత్సరాల వరకు ఇప్పుడే ఇస్తున్నాడు. అంటే వాళ్ళకి నమ్మకం లేదు. ఓట్లు ముస్లింల ఓట్ బ్యాంకే కావాలి తప్ప ముస్లింల ప్రయోజనాన్ని గురించి రేవంత్ రెడ్డి ఆలోచించడం లేదు. మా మీద ఎన్నోసార్లు చెప్పారు బీఆర్ఎస్ బీజేపీ కలిసి ఉన్నది. కానీ ఈ రోజు నేను చెప్తున్నా బీజేపీ కాంగ్రెస్ కలిసి ఉన్నదని హార్ట్ఫుల్ గా చెప్తున్నారు. ప్రజలందరూ చెప్తున్నారు. బీజేపీ 2 జాతీయ పార్టీలే అక్కడ కొట్లాటలు పెట్టుకుంటారు. అది కొట్లాటలు పెట్టుకునేది ఉండే టైం పాస్ కు చేస్తున్నారు. ప్రజలను మోపం. ఆయన ఇంకోటి ఏంటంటే ఆయన హిందుత్వాన్ని ఆయనే, బీసీ రిజర్వేషన్ ఈయనే. ఇద్దరు మేము అన్నదమ్ములో కలిసినాం. అన్నదమ్ములోనే ఉండాలి తప్ప ఆయన ఏమంటాడు ముస్లింలు అని ఆయన అంటాడు. బీసీ రిజర్వేషన్ ఇచ్చినావు సార్? నువ్వు ఉన్నావు 42% ఇస్తావు. ఎప్పుడు ఇస్తావు?
దాని గురించి ఈ లిటిగేషన్ ఆ లిటిగేషన్ పెట్టి కోర్టులో అడిగితేను ఈ చేతగాని పనులు ఎందుకు చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు అని నేను అడుగుతున్నాను. ఇంకోటి నవీన్ యాదవ్ కూడా లోకల్లో తిరగలేరు, మీ ఇండ్లను చూడలేరు అనేది ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. ఎట్లా చూస్తారు దాన్ని? అన్నది భ్రమ, అంతే అనేది భ్రమ. మా వరంగల్ జిల్లాలలో ఉమ్మడి జిల్లాలో తెలంగాణలో ఉద్యమప్పుడు తిరిగితే అనేది తెలంగాణ బీఆర్ఎస్ ఏ పార్టీ ఎట్లా స్థాయిగా పనిచేసింది, ఉద్యమాలు ఎట్లా చేసిందో తెలిసేది. ఈరోజు అతనికి ఓన్లీ జూబ్లీహిల్స్లో ఉండి నేను బీఆర్ఎస్ను బాధ్యత చేస్తానని తప్పు అన్నా. మీరు కొంచెం ఆ 2001 నుండి తెలంగాణ ఉద్యమం ఎట్లా నడిచింది, తెలంగాణ రాష్ట్రం ఎట్లా సాధించినో అది గ్రహించుకొని మీరు మాట్లాడాలి అన్నారని చెప్తున్నాం.